కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్స్ ఉపాధి కూలీలు భవన నిర్మాణ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల సిపిఐ కార్యదర్శి టేకుమూడి ఈశ్వర్రావు మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె హక్కును కాలరాయడం తగదన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. మాకు ఇచ్చిన జీతాలు అయితే 10,000 మాకు చాలాయి. మేము చేసిన పని అయితే ఎలాంటి పని అన్నది మీకు అందరికీ తెలుసు. మన దగ్గర పన్నులు మూడు కట్టించినటువంటి డబ్బులే మనకి ఇవ్వాలి, కానీ సరే డబ్బులు తినేస్తున్నారు అందరూ కూడా. ఈ రోజున ప్రతి దాంట్లోని కమిషన్, ప్రతి దాంట్లోని అవినీతి ఎక్కడో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నీతివంతమైన పాలన మనం నిర్ణయిస్తూ ఉన్నాం. అదేవిధంగా గర్చించి రైతులు పండిస్తుంటే వాళ్ళకి ధాన్యం ధర పెరగదు, కానీ పురుగు మందులు ఎరువు మందులు ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఈ చట్టాలను తయారు చేశారు.